Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed some maths foundation classes and some chemistry foundation classes. Now we concentrate on some physics foundation classes. In these physics foundation classes, we completed two foundation classes. Two classes completed now. Now we are at third foundation class. This third foundation class is related to third foundation class దేనికి సంబంధించిందంటే ఫండమెంటల్ యూనిట్స్. దేనికి సంబంధించిందిరా? ఫండమెంటల్ యూనిట్స్. ఫండమెంటల్ యూనిట్స్ ఓకేనా? యూనిట్ అంటే ఏంటిది? స్టాండర్డ్ మెజర్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. యూనిట్ అంటే ఏంటిది? స్టాండర్డ్ మెజర్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? యూనిట్ అంటారు. ఆ కాన్సెప్ట్ కంప్లీట్ చేసినాం. యూనిట్ అంటే ఏంటిది? యూనిట్ని మనం ఏ విధంగా మెజర్ చేయాలి, అందులో న్యూమరికల్ వాల్యూ అంటే ఏంటిది, యూనిట్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ని మనము కంప్లీట్ చేసినాం. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫండమెంటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ఫండమెంటల్ మెజరబుల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటివి, వాటి యూనిట్స్ ఏంటివి. ఫండమెంటల్ మెజరబుల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో మనకు మూడు రకాల సిస్టమ్స్ ఉన్నాయని విషయం తెలుసు. నాలుగు రకాలు అంటే 4 టైప్స్. సో అవేంటిదా మీకు తెలుసు? FPS సిస్టమ్, CGS సిస్టమ్, MKS సిస్టమ్, SI సిస్టమ్. ఇవి 4 రకాల సిస్టమ్స్ ఆఫ్ మెజరబుల్. ఈ 4 రకాల సిస్టమ్స్ తోటి మనం మెజరబుల్ చేస్తామనే విషయం మీకు తెలుసు. ఓకేనా? ఈ 4 రకాల సిస్టమ్స్లో ఇందులోపల ఉండే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటివి? ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏముంటవి? మాస్, ఫస్ట్ లెట్ టేక్ లెంత్, మాస్, టైం. ఏమేమి ఉన్నాయి కదా? లెంత్, మాస్, టైం. సో లెంత్కి సంబంధించింది ఏంటి? ఫూట్, పౌండ్, సెకండ్. ఇక్కడ సిజిఎస్ సిస్టంలో లెంత్ ఎంత కొలుస్తారు? సెంటీమీటర్స్లో. మాస్ ఎంత కొలుస్తారా? గ్రామ్స్లో. టైం ఎంత కొలుస్తారు? సెకండ్స్లో కొలుస్తారు. తెలిసి ఈ విషయం ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఎంకేఎస్ సిస్టంలో ఇది ఎంత కొలుస్తారు? మీటర్స్లో. ఇది ఎంత కొలుస్తారు? కిలోగ్రామ్స్లో. ఇది ఎంత కొలుస్తారు? సెకండ్స్లో కొలుస్తారు. అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫిజికల్ క్వాంటిటీ, దట్ మీన్స్ వాట్ దిస్ సిస్టమ్ ఆఫ్ వాట్ మెథడ్స్. ఈ సిస్టమ్ ఆఫ్ మెథడ్స్ లోపల ఇందులోపల ఈ మూడింటిలో దేన్ని తీసుకున్నా కూడా ఇందులో ఎన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయిరా? ఓన్లీ 3 ఫిజికల్ క్వాంటిటీస్. ఇందులో అయినా 3 ఉన్నాయి, ఇందులో అయినా 3 ఉన్నాయి, ఇందులో అయినా 3 ఉన్నాయి. ఎస్ఐ సిస్టంలో 7 ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. అంటే 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉంటాయి. 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఎన్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి ఎస్ఐ సిస్టంలో? 7 ఉంటాయి. ఎన్ని ఉన్నాయిరా? 7 ఉన్నాయి. ఆ 7 ఏంటియో ఒకసారి చూద్దాం. ఆ 7 ఏంటి అంటే ఫస్ట్ది లెంత్. ఫస్ట్ ఏంటిరా? లెంత్. సో ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ? లెంత్. ఓకే, ఎస్. కొంచెం. సో ఇందులోపల ఉన్న 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఒకటి లెంత్, సెకండ్ వన్ ఏంటి? మాస్, థర్డ్ వన్ టైము. అవి 3 ఉన్నాయి కదా, అవి 3 సేమ్ కూడా అవే 3 ఉన్నాయి. నెక్స్ట్ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే థర్మోడైనమిక్ టెంపరేచర్. థర్మోడైనమిక్ టెంపరేచర్. నెక్స్ట్ది సిక్స్త్ వన్ ఏంటి అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ వాటర్ substance. Seventh one luminous
luminous intensity. Luminous intensity. Total ఎన్ని physical quantities ఉన్నవి? 7 physical quantities. 7 physical quantities అంటే 7 ఉంటాయా? చాలా physical quantities ఉంటాయి. కానీ ఈ 7 physical quantities ఏంటివి? ఫండమెంటల్ physical quantities. ఇవేంటిరా? ఫండమెంటల్ physical quantities. ఏంటిది ఫండమెంటల్ physical quantity అంటే? The physical quantity which is not depends other physical quantities, which is not derived from other physical quantities, is called as fundamental physical quantity. Fundamental physical quantity అంటే ఏ physical quantity అయితే వేరే క్వాంటిటీస్ నుంచి తయారు కాకపోతే, డెవలప్ చేయకపోతే, డెరైవ్ చేయకపోతే దాన్ని ఏమనాలి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అనాలి. సో ఇప్పుడు లెంత్, మాస్, టైం, స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, థర్మోడైనమిక్ టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఇవి 7 ఉన్నాయి కదా. వీటి యూనిట్స్ ఏంటివో చూద్దాం. మనం ఇవి యూనిట్స్ ఏంటివో చూద్దాం. లెంత్ యూనిట్ ఏంటిది? మీటర్. సో లెంత్ యూనిట్ ఏంటిది? మీటర్. లెంత్ యూనిట్ ఏంటిదా? మీటర్. సో మాస్ యూనిట్, మాస్ ఎందులో కొలుస్తారు? కిలోగ్రాములో కొలవాలి. టైం ఎందులో కొలుస్తారు? సెకండ్లో కొలవాలి. సెకండ్స్. టైం ఎందులో కొలవాలి? సెకండ్స్లో కొలవాలి. స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎందులో కొలుస్తారు? యాంపియర్ అంటే యూనిట్. యూనిట్ ఏంటి దీనికి? యాంపియర్. నెక్స్ట్ థర్మోడైనమిక్ టెంపరేచర్ ఎందులో కొలవాలి? కెల్విన్. ఎందులో కొలుస్తాము? కెల్విన్లలో కొలుస్తాం. ఎందులో కొలుస్తాము? కెల్విన్. కెల్విన్లలో కొలవడం జరుగుతుంది. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎందులో కొలుస్తారు? మోల్స్లో కొలుస్తారు. ఎందులో కొలుస్తాము? మోల్స్లో కొలవడం జరుగుతుంది. ల్యూమినస్ ఇంటెన్సిటీ ఎందులో కొలుస్తారు? క్యాండిలా. ల్యూమినస్ ఇంటెన్సిటీ ఎందులో కొలవడం జరుగుతుంది? క్యాండిలాలో కొలుస్తాం. క్యాండిలా. ఇవి యూనిట్స్. ఇదేమో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఆ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్స్ ఏంటివి? ఇప్పుడు సింబల్ కూడా కావాలి. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ యొక్క యూనిట్. ఇప్పుడు సింబల్ దాన్ని ఎట్లా చూపెడతాము? సింబాలిక్గా రాసేటప్పుడు ఎట్లా చూపెట్టాలి? సో లెంత్, లెంత్ ఇవన్నీ లెంత్ ఎట్లా చూపెడతామంటే ఎం, మీటర్స్. స్మాల్ ఎమ్మా, క్యాపిటల్ ఎమ్మా? స్మాల్ ఎం. స్మాల్ ఎంలో చూపెట్టడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటిదా? కిలోగ్రామ్. మరి కిలోగ్రామ్ ఎట్లా చూపెట్టాలి? కేజీలలో చూపెట్టడం జరుగుతుంది. మరి ఇది స్మాల్ కేనా, క్యాపిటల్ కేనా? స్మాల్ కే. కిలోగ్రామ్స్. కిలోగ్రామ్స్. టైం, టైం ఎంత చూపెడతారు? సెకండ్లో చూపెడతారు. ఇది స్మాల్ ఎస్సా, క్యాపిటల్ ఎస్సా? స్మాల్ ఎస్. అన్ని స్మాల్లోనే. చూస్తున్నారా? నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్. సైంటిస్ట్ నేమ్ కాబట్టి క్యాపిటల్ లెటర్తో చూపెట్టాలి. సైంటిస్ట్ నేమ్ వచ్చినప్పుడు క్యాపిటల్ లెటర్. థర్మోడైనమిక్ టెంపరేచర్ కెల్విన్లో చూపెడతాము. ఇది క్యాపిటల్ కే. కెల్విన్లో చూపెట్టడం జరుగుతుంది. క్యాపిటల్ కే. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్. దీనికి ఎంఓఎల్ అని రాస్తాం. మోల్కి ఏమని రాస్తారు? ఎంఓఎల్. ల్యూమినస్ ఇంటెన్సిటీ, ల్యూమినస్ ఇంటెన్సిటీ క్యాండిలా. దాన్ని ఎట్లా చూపెడతారు? సిడిలో చూపెడతారు. క్యాండిలా అంటే ఏంటిదా? సిడి. ఈ విధంగా చూపెట్టడము జరుగుతుంది. ఇవేంటి మనకు? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. ఎస్ఐ అంటే ఏంటిదా? సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్. సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్. అందులోపల ఇవంటే మనం ఇప్పుడు ఇంటర్నేషనల్గా మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా వీఆర్ యూజింగ్ వాట్ దీస్ యూనిట్స్ అండ్ దీస్ సింబల్స్. ఈ యూనిట్స్ని, ఈ సింబల్స్ని యూజ్ చేస్తున్నాము. ఇవన్నీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్తో పాటు సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ 2 ఉన్నాయని చెప్పాను ఇంతకుముందు క్లాస్లో. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటివి, వాటి యూనిట్ ఏంటి, వాటి సింబల్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో కాపీ చేసుకోండి. మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నవి?
7 fundamental physical quantities. Supplementary physical quantities are 2 supplementary physical quantities. What are they? Solid angle, plane angle. So one, let me take what? Plane angle, and second one is what? Solid angle. Plane angle అంటే ఏంటి, సాలిడ్ యాంగిల్ అంటే ఏంటిది? ప్లేన్ యాంగిల్ అంటేనేమో ఒక ప్లేన్ మీద రెండు లైన్స్ మధ్య ఉండే యాంగిల్, అంటే ఇట్లా ఉంది కదా, రెండు యాక్సిస్ మధ్య ఉండే యాంగిల్ అనుకోండి. ఈ యాంగిల్ను మనం ప్లేన్ యాంగిల్గా తీసుకోవడం జరుగుతుంది, ప్లేన్ యాంగిల్గా తీసుకుంటాం. సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి అని అంటే, ఇది కోన్ రకమైన సబ్స్టెన్స్ కనుక ఉందనుకోండి, ఈ సబ్స్టెన్స్లో ఇక్కడ వేసే ఈ దిస్ యాంగిల్ ఏదైతే ఉంటుందో దట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? సాలిడ్ యాంగిల్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ప్లేన్ యాంగిల్కి సంబంధించి ప్లేన్ యాంగిల్లో యూనిట్ ఏంటో చెప్పండి. ప్లేన్ యాంగిల్కి యూనిట్ ఏంటిదా? ఒకటేమో రేడియన్, ఇంకొకటి స్టెరేడియన్. సో దీని యూనిట్ ఏంటిదా? రేడియన్. దీని యూనిట్ ఏంటిది? స్టెరేడియన్. రేడియన్ అండ్ వాట్? స్టెరేడియన్. ఓకే. సో దాన్ని యూనిట్ని ఎట్లా సింబాలిక్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే రేడియన్ను RAD తోటి రిప్రజెంట్ చేస్తాం. ఎట్లా రిప్రజెంట్ చేయాలి? RAD తోటి రిప్రజెంట్ చేయాలి. స్టెరేడియన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? SR. రెండు స్మాల్ ఇది SR తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఏంటి? రెండు సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్, సప్లిమెంటరీ యూనిట్స్ అండ్ దేర్ సింబల్స్. ఇవి ఎన్ని ఉన్నాయి మనకు? 7 ఏమో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నవి, 2 సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నవి, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్నైనా ఉండవచ్చు, దానికి నంబర్తో సంబంధం లేదు. ఇవి 9 మాత్రము గుర్తుపెట్టుకోండి. ఇక కొన్ని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ చూద్దాం. సో derived physical quantities. Derived what? Physical quantities. Derived physical quantities. So derived physical quantities అంటే ఏం కావాలన్నట్టు, ఆ ఫిజికల్ క్వాంటిటీని నువ్వు డెరైవ్ చేయాలంటే వేటి నుండి డెరైవ్ చేయాలి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని తీసుకొని వాటి నుండి డెరైవ్ చేయాలి. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుంచి derive చేయాలి, derived physical quantities. For example, let I am taking area తీసుకున్నాం అనుకోండి. ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు? లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని తెలుసు. లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ అయినా లెంత్ని మీటర్లలోనే కొలుస్తాము, బ్రెడ్త్ని కూడా మీటర్లలోనే కొలుస్తాము. లెంత్ని మీటర్లలోనే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది, బ్రెడ్త్ని కూడా మీటర్లలోనే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్ టు, వీ కెన్ రైట్ వాట్? మీటర్ స్క్వేర్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్? మీటర్ స్క్వేర్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు మీటర్ స్క్వేర్. అర్థమైందా? ఏరియా మీకు కావాలి అని అంటే లెంత్ కావాలి, మళ్ళీ లెంత్ కావాలి. ఈ లెంత్లు ఎక్కడ ఉన్నాయి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్లో ఉన్నాయి. లెంత్లు ఎక్కడ ఉన్నవి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్లో ఉన్నాయి. కాబట్టి ఆ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని తీసుకొని వాటి నుండి నేను దీన్ని డెరైవ్ చేసినాను, ఏరియాకి సంబంధించిన ఈక్వేషన్ని డెరైవ్ చేసినాను. కాబట్టి ఏరియా ఏమవుతుంది? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. ఎందుకు అవుతుందో చెప్పండి మళ్ళీ ఒకసారి. ఏరియా ఎందుకు డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటున్నాను? ఇది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ నుండి వచ్చింది. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ని మల్టిప్లై చేయడము, సబ్ట్రాక్ట్ చేయడము, డివైడ్ చేయడము, ఏమో కథలు వాడడం వల్ల ఇది వచ్చింది. కాబట్టి దీన్ని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అనాలి. ఏమనాలి? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అనాలి. ఇంకొకటి తీసుకుందాం. లెట్ ఐ యామ్ టేకింగ్ వాట్? వాల్యూమ్ తీసుకుంటాం. వాల్యూమ్ ప్రిన్సిపల్ చెప్పండి నాకు.
Volume is equal to what? Length into breadth into height. Length into breadth into height. That is the what about the principle of volume. Length into breadth into height. Length అంటే ఏంది? ఇది మీటర్. బ్రెడ్త్ కూడా ఎందులో వస్తాము? మీటర్ ఫండమెంటల్స్. హైట్ అనేది మీటర్ ఫండమెంటల్. ఈ మూడు ఫండమెంటల్ యూనిట్ ని నువ్వు మల్టిప్లై చేస్తే నీకు ఏమొచ్చింది? వాల్యూమ్ యూనిట్ వచ్చింది. ఏమొచ్చింది? వాల్యూమ్ యూనిట్ వచ్చింది. వాల్యూమ్ యూనిట్ ఏంటిది? మీటర్ క్యూబ్. వాల్యూమ్ యూనిట్ ఏంటిది? మీటర్ క్యూబ్. సో ఇది వాల్యూమ్ అనేది ఏమవుతుంది? నాకు ఇప్పుడు డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. వాల్యూమ్ అనేది ఏమవుతుంది? డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వెలాసిటీ. ఒకటి వెలాసిటీ చూద్దాం. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏంటిదిరా? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. అంతేనా? డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్ అన్నప్పుడు స్పీడ్ వస్తుంది, డిస్ప్లేస్మెంట్ అన్నప్పుడు వెలాసిటీ వస్తుంది. డిస్టెన్స్ అన్న డిస్ప్లేస్మెంట్ అన్న సేమే, మ్యాగ్నెట్యూడ్లో సేమ్ ఉంటుంది. ఓకేనా? అది వచ్చినప్పుడు చెప్తాను. వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి, ఇంకా కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయలే కదా, అది వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడైతే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే ఇది లెంత్. డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. రెండు పాయింట్స్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమంటారు? డిస్ప్లేస్మెంట్ అంటారు. కాబట్టి డిస్ప్లేస్మెంట్ అన్న ఏంటిది? లెంత్ యూనిట్ ఏంటిది? మీటర్. టైం యూనిట్ ఏంటిది? సెకండ్. సో ఇప్పుడు మీటరు సెకండ్ ఏంటివి? ఫండమెంటల్ యూనిట్స్. ఈ ఫండమెంటల్ యూనిట్స్ నుంచి ఇది వచ్చింది. కాబట్టి ఇప్పుడు వెలాసిటీ ప్రిన్సిపల్ వెలాసిటీ యూనిట్స్ ఏమవుతుంది? మీటర్స్ పర్ సెకండ్. దీన్ని ఎట్లా చదవాలి? మీటర్స్ పర్, మైనస్ అంటే పర్ అని చదవాలి. సెకండ్, మీటర్స్ పర్ సెకండ్. ఏంటిది? వెలాసిటీ యూనిట్స్. నీకు వెలాసిటీ యూనిట్స్ నువ్వు రాయాలి అంటే ఫండమెంటల్ యూనిట్స్నే యూజ్ చేసుకున్నావు. ఫండమెంటల్ యూనిట్స్ నుంచి వెలాసిటీని రాసినావు. కాబట్టి వెలాసిటీ ఏమవుతుంది? డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. వెలాసిటీ ఏమవుతుంది? డెరైవ్డ్ యూనిట్ అవ్వడం జరుగుతుంది. ఇవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక సమ్ మోర్ కాన్సెప్ట్ వి విల్ డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. Now let me consider rules. Which rules we will follow to write units. Units రాసేటప్పుడు ఎట్లాంటి రూల్స్ ని ఫాలో అవుతాం? Rules for writing rules to write fundamental. Rules to write fundamental units in SI system. Units in SI system. నువ్వు SI సిస్టంలో ఫండమెంటల్ యూనిట్స్ కనుక రాయాలంటే ఎట్లాంటి రూల్స్ని ఫాలో అవుతాం? ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఆల్ ద సింబల్స్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్. ఆల్ ద సింబల్స్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్స్ యూ షుడ్ రైట్ ఇన్ స్మాల్ లెటర్స్. All the symbols of fundamental units should write in small letters. Okay, sir, last day. సో ఎట్లా రాయాలి? మనము స్మాల్ లెటర్స్లో రాయాలి. ఓకే, స్మాల్ లెటర్స్లో రాయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చెప్పండి. స్మాల్ లెటర్స్లో రాసేటివి మీటర్. ఎగ్జాంపుల్ మీటర్ ఉందనుకోండి. మీటర్ని ఎట్లా రాస్తారా? సో మీటర్ ఎం ఇట్లా రాయాలి. సెకండ్ ఉందనుకోండి, ఎట్లా రాయాలి? స్మాల్ ఎస్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇవి ఏంటి? సింబల్స్. ఫండమెంటల్ యూనిట్స్ యొక్క సింబల్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో రాస్తాము. ఎక్సెప్ట్ ఒకటి వస్తుంది, ఎక్సెప్ట్ సైంటిస్ట్ బేస్డ్ సింబల్స్. అది చెప్తాను మళ్ళీ వచ్చేటప్పుడు చెప్తాను. ఇందులో పాయింట్స్ వస్తాయి, ఆ పాయింట్స్లో చెప్తాను.
ఇప్పుడైతే ఫస్ట్ పాయింట్ ఏంటిది, అన్ని సింబల్స్ ని కూడా స్మాల్ లెటర్స్ లో రాయాలి. ఎట్లా రాయాలి, స్మాల్ లెటర్స్ లో రాయాలి. నెక్స్ట్ వన్, ఒకవేళ కాంపౌండ్ సింబల్స్ కనుక వచ్చినాయి అనుకోండి, కాంపౌండ్ ఏంటిది, కాంపౌండ్ సింబల్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఏంటివి లెటర్స్ కలిసి ఉండేవి, ఒకటి కంటే ఎక్కువ లెటర్స్ కలిసి ఉండేవి, లేదా ఒక యూనిట్కు మోర్ దాన్ ఫండమెంటల్ యూనిట్స్, ఇక్కడ ఒకటే ఫండమెంటల్ యూనిట్ అవసరమైంది, ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఫండమెంటల్ యూనిట్స్ అవసరమైనప్పుడు. సో కాంపౌండ్ సింబల్స్ ఆఫ్ ద ఫండమెంటల్ యూనిట్స్ should be write in what, small letters. Compound symbols of fundamental units should write in small letters. ఇక్కడ ఎక్సెప్షన్ రాసుకోండి, అక్కడ ఇబ్బంది అవుతుంది తర్వాత మీరు బటిఫై చేస్తే మన ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. సో ఎక్సెప్ట్ సైంటిస్ట్ బేస్డ్ యూనిట్స్, సైంటిస్ట్ నేమ్ మీద బేస్ అయిన యూనిట్స్ ఏవైతే ఉంటాయో అదిటికి ఇవి దీనికి కూడా వర్తిస్తుంది. సో అవి మాత్రము క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి, ఫర్ ఎగ్జాంపుల్ కిలోగ్రామ్ పర్ సెకండ్ రాస్తున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఎట్లా రాస్తున్నాము, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. కిలోగ్రామ్ పర్ సెకండ్, నేను రాసింది కరెక్టేనా? కిలోగ్రామ్ పర్ సెకండ్ అనేది ఇక్కడ సెకండ్లో ఎస్ఈసి అని ఉంటుందా? ఉండదు. కిలోగ్రామ్ పర్ సెకండ్ అంతే. ఇది రాంగ్, ఇది కరెక్ట్, ఇట్లా రాయాలి. ఓకేనా? ఈ విధంగా రాయడం జరుగుతుంది. సో ఇక్కడ మీటర్కి ఈ విధంగా రాసిన క్యాపిటల్ ఎంతో రాయచ్చా? రాయకూడదు. సెకండ్ని క్యాపిటల్ చేస్తే రాయచ్చా? రాయకూడదు. స్మాల్ లెటర్ తోటే రాయాలి. నెక్స్ట్ది మనకు సైంటిస్ట్ బేస్డ్ సింబల్స్. థర్డ్ వన్, scientist named symbols. Scientist named symbols should write in a capital single letter, capital letters so scientist based. For example, scientist based మనకు ఆంపియర్ వచ్చింది అనుకోండి. ఆంపియర్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఆంపియర్ యొక్క సింబల్ ఎట్లా రాయాలి? మనము క్యాపిటల్ ఏ తోటి రాయాలి, స్మాల్ ఏ తోటి రాయాలి. సైంటిస్ట్ బేస్డ్ సింబల్స్ వస్తే క్యాపిటల్ లెటర్ తోటి రాయడం జరుగుతుంది. రాయాలి. ఫస్ట్ ఇవి కాపీ చేసుకోండి. సమ్ మోర్ పాయింట్స్ వీ హ్యావ్. నెక్స్ట్ మనకు సైంటిస్ట్ బేస్డ్ సింబల్స్ కొన్ని ఉన్నాయి, వాటిని ఒకసారి చూద్దాం. సో ఏంటి? న్యూటన్, జౌల్, ఎర్గ్. ఓకేనా? న్యూటన్, జౌల్, ఎర్గ్, ఆంపియర్, కెల్విన్. ఇవి సైంటిస్ట్ వాళ్ళ యొక్క హానర్ అంటే వాళ్ళకు గుర్తింపుగా కొన్నిటికి ఈ యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఫోర్స్కు, ఎనర్జీకి, కరెంట్కి, టెంపరేచర్కి అట్లా యూనిట్స్ ఇచ్చినారు. ఇదేమో ఫోర్స్, ఎనర్జీ, కరెంట్, టెంపరేచర్. సో ఇచ్చినప్పుడు ఇది ఒకవేళ మనం రాయాల్సి వచ్చినప్పుడు, ఒకవేళ మీరు ఎక్కడైనా రాసేటప్పుడు సింబాలిక్గా when you are going to represent as a symbol, you should write as what? Capital N J E A K, క్యాపిటల్ గా రిప్రజెంట్ చేయాలి. ఒకవేళ మీకు ఫుల్ నేమ్ రాయాలి అనే ప్లేస్ ఎక్కడైనా వచ్చింది అనుకోండి, ఫుల్ నేమ్ రాయాలనుకుంటున్నారు. ఫుల్ నేమ్ రాసేటప్పుడు యూనిట్ రాకుండా రాసేటప్పుడు కంపల్సరీ యూ షుడ్ రైట్ ఆల్ స్మాల్ లెటర్స్ రాయాలి. అన్ని కూడా స్మాల్ లెటర్స్ లో రాయాలి.
ఒకవేళ ఇది ఇట్లా రాయాల్సిన సందర్భం వచ్చినప్పుడు అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తే క్యాపిటల్ లెటర్ రాయొచ్చు. నేమ్ మొత్తం రాసేటప్పుడు ఈ విధంగా రాయాలి. ఇక నెక్స్ట్ వన్, ఫోర్త్ కూడా ఫిఫ్త్ రూల్. నెవర్ యూజ్ ప్లూరల్. నెవర్ యూజ్ వాట్ ప్లూరల్ ఫర్ ఎనీ సింబల్. ఏ సింబల్కైనా మనం ప్లూరల్ రాయొద్దు. 5 kilograms అనొచ్చు. 5 kilograms. 5 kilograms అనొచ్చు. But you never write as what kgs. So you write as what 5 kilograms. ప్లూరల్ లో ఎప్పుడు రాయొద్దు. ప్లూరల్ రాస్తామా? రాయకూడదు. న్యూటన్, న్యూటన్స్ అనొద్దు. 5 న్యూటన్స్ అని చదువుకోవచ్చు. నువ్వు చదవడానికి మాత్రం చదువుకోవచ్చు 5 న్యూటన్స్ అని. రాయడం మాత్రము ఎస్ ఎప్పుడు రాయదు. ఎస్ ఎప్పుడు కూడా ప్లూరల్లో ఎప్పుడు కూడా రాయదు. జౌల్ 5 జౌల్స్ ఉందనుకోండి 5 జౌల్స్ అని చదవచ్చు, కానీ రాయడం మాత్రం 5J అనే రాయాలి. జౌల్స్ అని రాయదు. ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లో రాయకూడదు. నెక్స్ట్ కామా కానీ, ఫుల్ స్టాప్ కానీ, కామా కానీ, హైపన్ కానీ, క్వశ్చన్ మార్క్ కానీ, ఆశ్చర్యార్థకం గుర్తు కానీ ఇట్లాంటి ఏ గుర్తులు పెట్టద్దు. ఎక్కడ ఇప్పుడు కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ ఉందనుకోండి, నా దగ్గర ఒక యూనిట్ ఉంది, కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ ఉందనుకోండి, ఇలా ఇట్లా ఫుల్ స్టాప్ పెట్టదు. కంపల్సరీ ఏనాలి కిలోగ్రామ్. సో కిలోగ్రామ్ నాట్ ఫుల్ స్టాప్, మీటర్ పర్ సెకండ్, కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ ఆ విధంగా రాయాలి. ఫుల్ స్టాప్లు కామాలు ఎక్కడ కూడా మనము పెట్టకూడదు. ఎక్కడ కూడా పెట్టకూడదు. ఇవి మనకు ఏంటివి ఈ రూల్స్, ఫండమెంటల్ యూనిట్స్ రాసేటప్పుడు రూల్స్. ఎప్పుడైనా స్మాల్ లెటర్ యూజ్ చేయాలి. సైంటిస్ట్ బేస్డ్ దానికి క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి. సైంటిస్ట్ బేస్డ్ మొత్తం నేమ్ రాసేటప్పుడు రాస్తే స్మాల్ లెటర్స్లోనే రాయాలి. క్యాపిటల్ లెటర్ ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు. ప్లూరల్ ఎప్పుడు రాయద్దు. కామాస్, ఫుల్ స్టాప్స్ ఇట్లాంటివి ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఇది మనకు అబౌట్ ద వాట్ రూల్స్ టు రైట్ ఫండమెంటల్ యూనిట్స్ ఇన్ SI సిస్టమ్. ఓకేనా? నెక్స్ట్ నౌ లెట్ us stop our class here. This is the what physics foundation class number is how much 03. physics foundation class 3 కి సంబంధించింది. సో క్లాస్ వర్క్ నోట్బుక్ లో ఏం చేస్తారు, ఈ కాన్సెప్ట్స్ అన్ని కాపీ చేసుకోండి క్లాస్ వర్క్ నోట్బుక్ లో. తర్వాత ఇవి మీకు ఈజీగా అర్థం అవడం కోసము I will give you what small questions and answers in order to develop the concept. ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు ఈజీగా రావడం కోసం, ఈజీగా అర్థం చేసుకోవడం కోసం I will give you small questions and answers. సో ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేయండి, వాటిని మెమరైజ్ చేసి మీ ఫ్రెండ్స్కి, టీచర్స్కి చెప్పండి. ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్ హోంవర్క్. హోంవర్క్ క్లాస్లో హోంవర్క్ ఏం చేస్తారో I will give you 10 or 15 questions under homework upon this concept. ఎగ్జామ్. సో ఎగ్జామ్ కనుక తీసుకుంటే ఎగ్జామ్ లోపల ఇప్పుడు మన థర్డ్ క్లాస్ కాబట్టి 1, 2, 3 క్లాసెస్కి సంబంధించిన సిలబస్ వస్తుంది. ఈ సిలబస్ ప్రిపేర్ కండి. 1, 2, 3 క్లాసెస్కి సంబంధించిన సిలబస్ ప్రిపేర్ అయితే you will write what perfectly write this exam which is going to be conducted upon this one. That is the what exam number 3. డైలీ ప్రతిరోజు క్లాస్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? సో ఈవినింగ్ రాయాలి ఎగ్జామ్. సో ఇది ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 3కి సంబంధించింది. ఎవరికైతే ఇవి రాయాలనుకుంటున్నారో, ఇవి చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయండి, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు కాదు, మీకు నేను ఇస్తాను, నేను చెప్తాను మీకు. సో ఈ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 3కి సంబంధించింది మీకు ఏవైతే కావాలనుకుంటారో ఇవి ఏం చేయండి, ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆ టీచర్ విల్ సెండ్ యూ వాట్ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. కాపీ చేసుకోండి.